जय सद्गुरु महाराज को जय। श्री गुरु चरण सेवार्य जैसे उपदेशार्य మద్గురు గురుం భజే। 238వ ఖండార్థము శిష్యుని లక్షణం। కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలె తాబలుకుచుండు ఇంటికి వస్తే, ఎటుబోవుచుండి వస్తిరో ఇటకిక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యనో ఎవరికి తెలుసు। ఎప్పుడేమోనో ఎటు దోచదేమైనా ఇంత మంచనుకుంటే, తూటపూన ఒక రాగి దుడ్డైన లేదిప్పుడెప్పుడయ్యనో ఎవరికి తెలుసు। నేప్పుడేమౌనో। శిష్య, గురువు ఒకానొకడు వెతుకుకొనుచు శిష్యుని ఇంటికి వచ్చిన ఎడల, ఆ వచ్చిన గురువుకు లోభబుద్ధి గల శిష్యుడు చూసి, స్వామి, ఎక్కడికో పొరుగురికి పోవచ్చు మార్గ మధ్యమున నేను ఉండుట వలన నన్ను చూసి పోదామని ఇచ్చటకు దయచేసి తిరిగి మిమ్ము చూడగానే నాకు చాలా సంతోషమైనది। మరలా మీ దర్శన భాగ్యము ఎప్పుడు లభించునో, ఏనాటికి ఏమి జరుగునో జరిగిపోవును। ఇంత దూరము నన్ను వెతుకుకొనుచు వచ్చిన దానికి ఏమైనా మీకు సమర్పించి సంతోషపెట్టి పంపుదామని, మీరు వచ్చిన వేళ విశేషము ఎట్టిదో కానీ నా దగ్గర రాగి రూక అయినా లేకుండా పోయినది। చాలా చిక్కులలో కుటుంబ రక్షణ చేసుకుంటూ కాలము గడుపుచున్నాను। ఎట్లు మిమ్ము ఉత్త చేతులతో పంపుదుమ్మా అని ఎన్నెన్నో ఆలోచించుచూ ఉన్నాను। ఎన్ని ఆలోచనలు చేసిన చేతిలో రూకలు లేని ఆలోచనలు ఉత్త ఆలోచనలే అగునని ఎంతో దీనత్వముగా తెలుపుచు, ఆ ప్రాప్తము నాకుంటే మరొక సమయములో నైనను సమర్పించుకోగలనని యుక్తితో కూడిన చమత్కార మాటలతో గురువు గారిని వాకిలి దాటించును। జయ సద్గురు మహారాజుకు జయ।